స్టార్టింగ్‌లో అంతా నేను ధ్యానం చేయండి అని చెప్పినప్పుడు, ధ్యానం గురించి చాలా మందికి చాలా సరికాని ఆలోచనలు, అపోహలు ఉన్నాయన్నమాట. అంటే ధ్యానం అంటే మన జీవితము చివరి దశలో చేసుకునే ప్రక్రియ. ఒకవేళ ధ్యానం చేస్తే తీవ్రమైన వైరాగ్యం వచ్చేసి ఏ హిమాలయాలకో, శ్రీశైలం అడవులకో వెళ్ళిపోతామేమో. కొందరు మనం పూజలు చేస్తున్నాము కదా! వ్రతాలు, నోములు, ఆలయాలకి సందర్శిస్తుంటాము. మీరంతా కూడా భారతదేశం వచ్చినప్పుడు తిరుపతికి వెళ్ళకుండా ఉండరు. షిర్డీకి కానీ, తిరుపతి కానీ వెళ్ళేవారు. ఇవన్నీ చేస్తున్నాము కదా! సరిపోతాయి కదా! ప్రత్యేకించి ధ్యానం మనం ఎందుకు చేయాలి అని అనుకుంటారు. ఈ ప్రక్రియలన్నీ కూడా మనల్ని చక్రం వరకు, ఆజ్ఞా చక్ర స్థానం వరకు తీసుకెళ్తాయి ఇవన్నీ. కానీ 6 నుంచి 7కి వెళ్ళాలంటే ఖచ్చితంగా అది మన ఇన్నర్ జర్నీలో, మన లోపలికి మన ప్రయాణం చేసినప్పుడే. బాహ్యంగా మనం ఎన్ని చేసినా ఆ స్థితి మనము పొందలేము. మన లోపల ప్రయాణంతోనే మనము ముక్త స్థితి పొందుతామన్నమాట. ముక్త స్థితి అంటే ఇప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేసినప్పుడు పొందే ముక్త స్థితి కాదు. ఈ శరీరంలో మనం ఉన్నప్పుడే ఒకలాంటి ప్రశాంత స్థితి, మన బాహ్యంగా ఏది జరిగినా కూడా మన అంతరంగంలో చలించని ప్రశాంత స్థితి ముక్త స్థితి. ఆ స్థితి మనము పొందినప్పుడు అది ఇంకొక జన్మకి నాంది కాదు. మనము ఆధ్యాత్మికంగా తీసుకున్నప్పుడు ధ్యానం ఎందుకు చేయాలనే అర్థమైంది. ప్రతిరోజు మనము విశ్వశక్తిని మనం నిద్రపోయినప్పుడు రిసీవ్ చేసుకుంటూ ఉంటామన్నమాట. కానీ మనం రిసీవ్ చేసుకునే విశ్వశక్తి మనకి మరునాడు నిద్రపోయేంత వరకు ఉపయోగపడుతుంది. చూడండి, 2 రోజులు మనము కంటిన్యూస్గా నిద్రపోలేదనుకోండి, నీరసం వస్తుందా లేదా? ఇప్పుడు ఉండే కాంపిటేటివ్ వరల్డ్లో మనము ఏ విద్యలో కానీ దేంట్లో కానీ ఇప్పుడు ఒక సర్జన్ ది బెస్ట్ సర్జరీ అంటే ప్రశాంత చిత్తంతో చేయాలన్నా, ఒక బిజినెస్ పర్సన్ తన ఇన్నర్ ఎఫెక్ట్ అవ్వకుండా, టెన్షన్ పడకుండా, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఒక బిజినెస్ చేయాలన్నా, ఒక గృహాన్ని చక్కగా హాయిగా ప్రశాంతంగా తన బాధ్యతలు నిర్వర్తించాలన్నా, ఒక విద్యార్థి టెన్షన్ పడకుండా చదువుకోవాలనుకున్నా, అన్నిటికీ ఎక్స్ట్రా ఎనర్జీ అవసరమా కాదా చెప్పండి? మనం రోజు తీసుకునే నిద్రలో తీసుకునే శక్తి మనకు సరిపోదు. అది మన తాతల కాలం నాట్లో మన అమ్మమ్మలకి, నానమ్మలకి, తాతగారికి వాళ్ళకి సరిపోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు. తప్పకుండా వీ నీడ్ ఎక్స్ట్రా ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. మరి తక్కువ టైంలో, ఎందుకంటే ఇంత బిజీగా ఉంటున్నాము, మరి తక్కువ టైంలో ఎక్కువ శక్తిని మనము ఎలా పొందగలము? అందుకే ఇప్పటి కాలమాన పరిస్థితులకు తగినట్టు ఈ సుషుమ్న క్రియాయోగం వచ్చి 4 ధ్యాన పద్ధతుల యొక్క కలయిక. ఒక ధ్యానం చేస్తేనే ఎంతో శక్తి మనకు వస్తుంది. అటువంటిది 4 ధ్యాన పద్ధతుల కలయిక అన్నప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ శక్తి పొందగలం. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సుషుమ్న క్రియాయోగ.